ఇప్పుడే లోపల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు లోపలికి వెళ్ళి పరిస్థితి పరిశీలించారు. అసలు ఏంటి సార్, ఎంతమంది ఉంది, పరిస్థితి ఎలా ఉంది? టోటల్ 63 మంది ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. షిఫ్ట్లో 63 మంది పనిచేసే దానిలో 33 మంది హాస్పిటల్ తీసుకురాని, ఇప్పుడే 4 బాడీలు తీసుకురాని, పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాను. 12 మంది చనిపోవడం జరిగింది. దీనికి కేంద్ర ప్రభుత్వము మోదీ గారు ఆల్రెడీ ఎవరైతే చనిపోయారో వాళ్ళకు 2 లక్షలు కూడా డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే మోడీ గారు కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటిదాకా మాట్లాడి కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడడానికి పొద్దున్న నుంచి ఇక్కడనే ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 2 లక్షలు ఎక్స్గ్రేషన్ కింద 50,000 కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది ఏదైతే ఆ బిల్డింగ్ ఏదైతే కూలిపోయిందో దాని కింద ఇంకేమైనా సేవలు ఉన్నాయని క్లూస్ టీమ్ కూడా పర్టికులర్గా కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తారు. అసలు ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఎవరు లోపల ఉన్నారు, కనీసం సమాచారం ఎందుకు ఇవ్వట్లేదన్న ఆందోళన. ఇప్పుడు మీ ముందే చూడొచ్చు, పేరెంట్స్ అందరూ కూడా రాళ్ళు పట్టుకొని పోలీసుల పైకి పోయే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఒక కంపెనీలో మీరు కూడా ఒక వ్యాపారవేత్త, మీకు పూర్తిగా తెలుసు, ఒక కంపెనీలో ఒక షిఫ్ట్లో పనిచేస్తున్నారంటే అటెండెన్స్ దాని ప్రకారం ఎవరెవరు వాళ్ళు కంపెనీలో ఈ షిఫ్ట్లో ఉన్నారు, ఇప్పుడు రియాక్టర్ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది అన్నది ఒక క్లారిటీ ఉండే అవకాశం ఉంటుంది. ఎలాంటి సమాచారం లేకుండా ఉండడం మూలాన ఇంత ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొద్దున్న నుండి పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చినప్పటికీ కూడా ఒక క్లారిటీ రావట్లేదు. బంధువులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు దీంట్లో ఒకటి ఏమైందంటే, ఏదైతే అటెండెన్స్ రిజిస్టర్, ఎవరైతే అటెండెన్స్ ఇన్ఛార్జ్, ఎవరైతే ప్లాంట్ హెడ్ ఉన్నారో అతను కూడా చనిపోవడం జరిగింది. ఈ ప్లాంట్ హెడ్ ఏదైతే ఫైర్ అయిందో ఆ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఈ బిల్డింగ్ మొత్తం కొలాప్స్ అయిన తర్వాత దాంట్లో ఎవరి పేర్లు ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ వాళ్ళు గుర్తుపట్టాలి. వాళ్ళు గుర్తుపట్టిన తర్వాత వాళ్ళకు అందుకోసానికి హాస్పిటల్ కొంతమంది ఎవరైతే వచ్చారో వాళ్ళ హాస్పిటల్ వెళ్ళి చూడమని డెడ్ బాడీస్ కూడా పంపించడం జరిగింది. వాళ్ళని ఒకసారి చూసి గుర్తుపడితే వాళ్ళకు డెడ్ బాడీస్ కోసానికి కూడా పారిశ్రామిక ప్రాంతంలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరిగిన సందర్భం చూడలేదు. దీన్ని ఎలా చూడొచ్చు? ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఇది ఓన్లీ ఏంటంటే ఎక్కడైతే ప్రెషర్ బిల్డప్ అయ్యి వాళ్ళు చెప్పే దానిలో ప్రెషర్ బిల్డప్ అయ్యి అక్కడ జరిగిందని వాళ్ళు చెప్తా ఉన్నారు. దీని టెక్నికల్ టీం కూడా అనాలిసిస్ చేయడం జరుగుతుంది. అనాలిసిస్ వచ్చిన తర్వాత దీనికి పర్మనెంట్గా ఏదైతే ఉందో ఇది ఒక 5 days కింద వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఒక లాస్ట్ వీకే ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది. సేఫ్టీ వాళ్ళు ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటారు. అవన్నీ రిపోర్ట్స్ కూడా అలానే కాలిపోయినాయి అంటారు చాలామంది. దీంట్లో ఈ 63 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 63 మెంబర్స్ ఒక షిఫ్ట్లో పనిచేస్తూ ఉంటారు. ఇంకో జనరల్ షిఫ్ట్లో కూడా అది బస్సులో వచ్చిన తర్వాత బస్సు వెనుక జరిగింది. ఎవరైతే షిఫ్ట్ మేనేజర్ ఎవరైతే కార్లో వచ్చారో అతను లోపలికి వెళ్ళిన తర్వాత ఈ ఫైర్ ఇక్కడ జరిగిన తర్వాత అతను చనిపోయాడని వాళ్ళు చెప్తా ఉన్నారు. అందరూ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి పొద్దున్న నుంచి నేను ఏం చేస్తూ ఉన్నాను, ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చి మా స్టేట్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చి తాను అక్కడ ఢిల్లీ కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడి ఎక్కడైతే ఉందో ఇక్కడ హాస్పిటల్ దగ్గర కూడా మేము పోతా ఉన్నాం. హాస్పిటల్ కూడా అక్కడ వెరిఫై, ధృవ హాస్పిటల్ ప్లస్ ప్రణామ హాస్పిటల్లో కూడా చాలామంది పేషెంట్లు ఉన్నారు. అక్కడ కూడా మేము పోతా ఉన్నాం. పోయి ఎవరెవరు ఉన్నారో పేషెంట్లు ఉన్నారు వాళ్ళు వెరిఫై చేస్తూ ఉన్నాం. ఇంకొకటి మీరు చెప్పినట్టు ఏంటైతే ఈ లీస్టు కంపెనీ వాళ్ళు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు లేక ఆ లిస్ట్ కూడా ఇంతవరకు మాకు దొరకలేదు. ఆ దానికోసానికి మేము వెరిఫై చేస్తా ఉన్నాం. బయటకు వస్తున్న సమాచారం ప్రకారం సుమారు మృతులు 30 పైన ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఇది వాస్తవం నమ్మొచ్చా? మీరు పర్టికులర్గా చాలా సేపటి సుమారు 4 గంటల నుంచి కంపెనీ లోపల ఉన్నారు కాబట్టి. ఇప్పుడు దీంట్లో యాక్చువల్ ఏంటంటే వాళ్ళు చెప్పిన ప్రకారం 63 మందిలో యాక్చువల్ ఏంటంటే 34 మంది హాస్పిటల్లో ఉన్నారు. బయటికి ఏంటంటే చాలామంది ఎవరైతే బస్సులో